और ఒక్కసారి కిలోరా को परिचय दिए कर हूं और ఒక్కసారి కిలోరా को परिचय दिए कर हूं అది అవదం ముసలోడ తాగుతాడు అయ్యో చిన్నారి పన్నారి కిట్టయ్యా నిన్నెవరు పట్టారయ్యా నీకంటే పర్ఫెక్ట్ గా ఆడే చేస్తున్నాడు అంటుండ్రా నాకైతే చూపి సో గైస్ మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ ఎందుకు, మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. హే గైస్, వెల్కమ్ టు డేర్ సిరీస్. అండ్ ఈరోజు రెఫరీ వచ్చేసి మా సురేష్ భాయ్. గైస్ ఈరోజు డేర్ ఏంటంటే ఈ బచ్చగాళ్ళు ఇద్దరు ఎన్నెక్స్ తింటే వాళ్ళు ఈ డేర్ విన్ అయినట్టు. సో నేను అరౌండ్ ఒక ట్రే ఫుల్ ఆఫ్ ఎగ్స్ తీసుకొచ్చిన. ఈ దీంట్లో ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు గెలిచినట్టు. నాకు తెలిసి వీడు తినడు, వీడు తింటాడు. నాకు నమ్మకం లేదురా, ఏమనుకో. వీడు తింటాడు. మనం వానికి సపోర్ట్ ఇస్తున్నాం. ఎవరు చేసింది రెఫరీ? నువ్వు చేసినావు. నేనే చేశానా? నేను పక్షపాతం నేను ఎవరికి చెప్తాను సైడ్ ఉంటాయి. బికాస్ హీజ్ ఏ వారియర్. శత్రువుని చీల్చి చెండాల తీరుడు, శతద్రు వంశ యోధుడు, కాలభైరవని వారియర్. వీడు కంటిన్యూగా సిక్స్ ఛాలెంజెస్ ఓడిపోయిండు. అరే రన్నింగ్ రేస్ ఓడిపోయినా ఒకరా, అది నేనే గెలిచిన. అర్థమైందా? స్టామినా లేకుండా ఆ రోడ్డు పైన పడ్డాడు ఈడు. ఓకేనా? క్రికెట్ లో నేనే గెలిచిన, కార్ రేసింగ్ లో నేనే గెలిచిన, క్రికెట్ లో హవిష్కేషన్ పోరాపో చెప్పమంటే అన్ని ఓడిపోయిన వాళ్ళు అన్ని చెప్తారు రా, రీజన్స్ గారు రా. నిల్వను కూడా నీ ఫ్యాన్స్ మొత్తం పడుగు పోతున్నాడు. అర్థమైందా? అరే ఇదే చెప్తున్నారా. సో గైస్, క్యాష్ మనీ 50,000 రూపీస్. ఓవర్ గెలిచిన వాళ్ళకి 50,000. మీరు కూడా గెలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే, ఆల్రెడీ మేము 2 సబ్స్క్రైబర్స్ తోటి చేసినాము. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం మా ఇన్స్టాగ్రామ్లో మా ఛానల్ ఉంటుంది. సో మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఛానల్లో మేము అప్డేట్ ఇస్తూ ఉంటాం. ఓకేనా? స్టార్టా? రెడీయా? రెడీ. సో ఎగ్స్ అంటే పచ్చి గుడ్లా లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ కాదమ్మా, పచ్చి రా ఎగ్స్ ఉంటాయి కదా. ఎగ్స్ ఉడకబెట్టిన 100 తింటారు. నిజంగా చెప్తున్నా, నాకు నేను తినేస్తా. అర్థమైందా? చెప్పకురా, చేయరా చూస్తాం రా. అరే వాడుకోండి, నా ఫ్రెండ్ ఆన్ ఫ్రెండ్ అరా, నాకు అర్థం కాదు. గెలిచేటోని దిక్కుంటారా? నేను గెలిపిస్తా. అరే గోపాల్ ఇజ్జత్ బాత్రూమ్ పోయినప్పుడు ఉంటది నాకు బదిన. అదే అంటున్నా. ఇట్లానే మింగేస్తే బాత్రూమ్ పోయినప్పుడు ఇట్లానే బయటకు వస్తుందా? ఇట్లా గ్రే డ్రైగర్ ఇట్లా అంటే ఈ పొట్ట వస్తుందిరా, మీల్ డైజెస్ట్ అయిపోయి ఈ పొట్ట ఒకటి వస్తుంది. కుదిరితే ఒక కోడి పిల్లని కూడా తీసుకొని వస్తుంది. సో రెడీయా? స్టార్ట్. నువ్వు వెళ్తావా నేను వెళ్ళాలా? ఫస్ట్ తినాలంటే ఎట్లనే ఉంది. సో ఫస్ట్ గుడ్డు మన గోపాల్ గారు. అరే నీ మీద ఫోక్స్ పెట్టుకున్నావు, ఏది రాది. నా సబ్స్క్రైబర్స్ డిసప్పాయింట్ చేయండి రా. ఒకటి ఏంటండి ఇంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. ఇంగరా అయ్యో చిన్నారి పన్నారి కిట్టయ్యా నిన్నెవరు పట్టారయ్యా ఇది మజా వస్తుందా? దారా దారా సుల్లిగా గుద్ద అనిపిస్తారా వినేకుయా?
వరపుతున్నట్టుంది గుద్ద బయటికి తీసేసి తొండి ఇది తొండి ఇది తీసేసినావు బయటికి తీసేసినావు అయిపోయింది బయటికి తీసేసినావు అయిపోయింది మొత్తం నాగాలి అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య అదే ఇదే గుడ్డు మీ మమ్మీ ఆమెకేసే అది లేరు అది ఆల్రెడీ వీడియో పెట్టినది అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. కమాన్ నువ్వు అరే నీకు అర్థమైతలేదు బాత్రూమ్ పోతున్నప్పుడు ఎంత ప్రాబ్లం అయితే నీకు అర్థం కాదు నువ్వు ఇది 50,000 చూసుకుంటే హెల్త్ మొత్తం ఖరాబ్ అవుతుంది నీది కూడా అర్థమైందా ముందే ముసలోనివి ఎవరు చూడలేదు కదా వాళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. కానీ బాత్రూమ్ 3 గంటలు కూర్చుంటాడు ఇది వచ్చింది అనుకో ఇక రోజంతా కూర్చుంటాడు అయితే ప్రాణానికి ఏం ప్రమాదం లేదు ఉంటుంది 108 ఫోన్ చేసి పెట్టరు ఎందుకన్నా మరి చిట్టి చిలకమ్మ కానీ గుడ్డి తెచ్చావా కానీ మచ్చా నోట్లో పెట్టుకున్నావా గుడుక్కున వింగావా తినలేక పోతున్నాడు అందుకే ఇవన్నీ మాటలు ఆగు అమ్మో అరే అది ఏముంటే నీకంటే పర్ఫెక్ట్ గా ఆడే చేస్తున్నాడు చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల తడిన పందిరిలో కూడా లేదు నేను సెకండ్ గుడ్ నేను తిన్నా కదా తాడు తిన్నాక నేను తింటా అట్లా లేరు అంతే నేను ఫస్ట్ ఇది స్టార్ట్ చేసిండు ఓకేనా సెకండ్ నేను తిన్నా థర్డ్ కూడా నేను తిన్నా ఇది 4th తిన్నాడు మళ్ళీ ఇదే స్టార్ట్ చేయాలి కమన్ స్టార్ట్ చేయి గివ్ అప్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసే గివ్ అప్ ఇవ్వాలనుకుంటే వాటర్ అయినా తిన్నా నువ్వు తిన్నాడు అంతే నువ్వు స్టార్ట్ చేయి మండుతున్నట్టుంది అరే అంత ఈజీగా గైస్ సీరియస్ చెప్తా అంత ఈజీగా మీకు దమ్ముంటే మీరు వీడియో చేసి మాకు పెట్టండి ఇన్స్టాగ్రామ్ లో గివ్ అప్ ఇచ్చేసేయి నేను చెప్తున్నా నీ ఇష్టం పిల్ల కోడి పెట్టను వచ్చి పట్టుకెళ్ళే గద్ద లెక్క కానీ ఈ మాటలు కాదు సో ఇప్పుడైతే ఇద్దరు నాకు వదిలి పెడతలేడు మింగ లెక్క కానీ సేటు నేను అడిగిన సేటు గివ్ అప్ ఇచ్చేసే నువ్వు గివ్ అప్ ఇచ్చేసేయి కానీ 4th మళ్ళీ నువ్వే 2 తాగుతావు కదా అట్లెందుకు నువ్వు 3 తాగి నువ్వు తాగినాక నువ్వు తాగు లేదు నువ్వు తాగుతా అని చెప్పేసి బాత్రూమ్ పోయినప్పుడు కింద నుంచి జర్ర అంటదని బాధ ఆరేపు కదా బరాబర్ బాధ నాకు ఇంత టైం పెడితే ఇట్లా కాదు సేటు ధన టైం పెట్టు ఈ టైంలో ఎన్ని గుట్లు తాగుతాను దీన్ని పెట్టు నువ్వే తాగాల్సింది అంటుండ్రా నాకైతే చూపి వేసేసాడు బాగా వేసేసాడు టైం లిమిట్ పెట్టా ఈ టైం ఇంత మంది తాగాలని చెప్పేసి ఓ గైస్ 1 minute లో తాగాలని చెప్పేసి అన్న ఇట్లయితే కాదు ఒక్కసారి కిలో పరీక్ష తీయకరాను అది అవదం ముసలోడు తాగుతాడు 1 minute అన్నాడు ఆల్రెడీ 20 seconds అయిపోయింది ఓకే నేను కొడాల్సిందే
కానీ 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 ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? కింద పడేసి క్యాప్చర్ చేసావు. వీడియో చూపి కింద ఉంచేసినాడు. నేను తెలుసా రే, సపోర్ట్ అన్నావు కదరా, ఓడిపోతుంది. సపోర్ట్ అన్నావు కదరా నువ్వు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఒక్కసారి కింద కామెంట్ లా ఇచ్చుకోండి, మన ఇచ్చుకోండి గట్టిగా. రాడ్ వేయండి కింద. ఏం చేస్తారు 50,000? మా ఇంటి ఇంటీరియర్ నడుస్తుంది, దానికి ఖర్చు పెట్టుకుంటా. నిజంగా చెప్తున్నా, టఫెస్ట్ ఛాలెంజ్. 5 ఎగ్లు తిన్నా, 5. అర్థమైందా? చాలా టఫ్. వస్తారా కాంపిటీషన్కి? రండి, నేను ప్రూవ్ చేస్తాను నేనేందో. సిగ్గు, శరం, లజ్జ నువ్వు ముసలి పాడుకోగాని రా. అర్థమైందా? నేను గెలిచిన ఊరు అని ఉంచుతున్నావు. ఆ కెమెరా ఎక్కడ తిరగారని చెప్పేసి థూ, ఏం బతుకురా నీది. కంటిన్యూ 6 గేమ్లు ఓడిపోయినావు. నెక్స్ట్ ఏందో కామెంట్ చేయండి. ఇట్లాంటి నీ బదులు కూడా నన్ను సబ్స్క్రైబ్ అని పెట్టరా, నా ముంగట పెట్టు. సో గైస్, ఈయన మాత్రం ఇష్ట పెట్టకండి. నెక్స్ట్ ఛాలెంజ్ డేట్ లో ఏం చేయాలో కింద కామెంట్ చేయండి. బాయ్. నాకు 500 ఇవ్వ.